Hi guys, I'm Krishna and I'm back with an important video which is nothing but Dink. So ఈ వీడియోలోకి వెళ్ళే ముందు ఏంటంటే ప్లీజ్ డు సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ అండ్ సపోర్ట్ ఫ్రంట్లైన్స్ మీడియా. అండ్ కమింగ్ టు ద టాపిక్ వచ్చేసి ఈరోజు ఇందాక చెప్పినట్టు టుడేస్ టాపిక్ ఈజ్ అబౌట్ డింక్. డింక్ ఫుల్ ఫామ్ ఏంటి అంటే డ్యూయల్ ఇన్కమ్ నో కిడ్స్, దాంతోపాటు విత్ పెట్స్. డ్యూయల్ ఇన్కమ్ నో కిడ్స్ అంటే డింక్, దాంతోపాటు విత్ పెట్స్. ఇది కూడా నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఫస్ట్ డింక్ అనేది ఈ మధ్యకాలంలో ఇండియాలో చాలా పెరిగిపోతుంది. అంటే పిల్లల్ని కనడానికి ప్రజెంట్ జనరేషన్ వాళ్ళు ఇంట్రెస్ట్ చూపించట్లేదు అనమాట. సో దీన్నే మనం ఫ్యాన్సీగా డింక్ కల్చర్ అంటాం. యాక్చువల్లీ ఇది అబ్రాడ్లో ఎప్పటి నుంచో ఉంది. అబ్రాడ్లో పిల్లల మీద ఇన్వెస్ట్ చేయడం, పిల్లల్ని కనడం, పిల్లల్ని పెంచడం, పోషించడం ఇవన్నీ కాకుండా జస్ట్ ఇద్దరు ఇష్టపడతారు, ఇద్దరు వైఫ్ అండ్ హస్బెండ్గా ఉంటారు, అలాగే లైఫ్ని లీడ్ చేసి అలాగే చనిపోతారు. దీన్నే డింక్ కల్చర్ అనేవాళ్ళు. ఇప్పుడు అదే కల్చర్ ఇండియాకి కూడా వచ్చేసింది. ఆ కల్చర్ ఇండియాలోకి రావడానికి ఒక 5 ఇంపార్టెంట్ రీజన్స్ అయితే నేను చెప్పబోతున్నాను. ద ఫస్ట్ రీజన్ ఈజ్ ఎకనామీ అనమాట. బేసిక్గా ఏంటంటే ఇప్పుడున్న కాలంలో మనిషి సంపాదిస్తూ ఉంటాడు. ఆ సంపాదించే సంపాదన తనకే సరిపోదు. ఒక్కోసారి ఆ సంపాదన తనకి సరిపోకపోగా మళ్ళీ అది తీసుకెళ్ళి పిల్లలకి పెట్టాలి. అండ్ పిల్లల కోసం తనకు కావాల్సిన దానికంటే ఎక్కువ సంపాదించాలి. ఎందుకంటే వాళ్ళ బేసిక్ నీడ్స్ అన్నీ ఉంటాయి కదా, లైక్ స్కూలు, కాలేజు, ఫుడ్, ఆ ఫీజు, ఈ ఫీజు అని. సో అలాంటివన్నీ కూడా మనిషి డిపెండెన్సీ పెట్టుకోవాలనుకోవట్లేదు. దానికోసం వాళ్ళు ఏంటంటే ఎకనామికల్గా ఇండిపెండెంట్గా ఉండడానికి ఈ డింక్ అనే దాన్ని ఫాలో అవుతూ వస్తున్నాను అనమాట. అండ్ సెకండ్ వచ్చేసి ఏంటి అంటే నాట్ టేకింగ్ రెస్పాన్సిబిలిటీ. ఈ రోజున్న కాలంలో ఏంటంటే మనమే రెస్పాన్సిబిలిటీ తీసుకోవడానికి బద్ధకం చూపిస్తున్నాడు. ఫర్ ఎగ్జాంపుల్ పొద్దున్నే లేచి ఏదైనా పని చేసుకోవాలి మనకే అంటే అబ్బాయి ఈరోజు ఏం చేస్తానులే రేపు చూసుకుందాం అంటాం. అది పక్కన పెట్టేసి ఇప్పుడు పిల్లల్ని కనేసి వాళ్ళు స్కూల్లో చేర్పించాలి, వాళ్ళని చదివించాలి, వాళ్ళు పెద్దోళ్ళని చేయాలి, పెళ్ళిళ్ళు చేయాలి. ఇదంతా ఒక రెస్పాన్సిబిలిటీ అనమాట, ఒక లైఫ్ టైం రెస్పాన్సిబిలిటీ పిల్లల్ని కనడం అనేది. సో అలాంటి రెస్పాన్సిబిలిటీని ఇప్పుడున్న కపుల్ యాక్సెప్ట్ చేయట్లేదు. జస్ట్ లీవ్ ఎ చిల్ లైఫ్ అన్నట్టు ఉంటున్నారు చాలామంది. ఇది మెయిన్గా కూడా అర్బన్ సిటీస్లో ఎక్కువగా డింక్ కల్చర్ అనేది డెవలప్ అవుతుంది అనమాట. సో దిస్ ఈజ్ ద సెకండ్ పాయింట్ for which people are choosing dink culture. And the third point is career goal. ఎందుకంటే చాలామందికి కెరీర్ గోల్స్ ఉంటాయన్నమాట. ప్రతి ఒక్కరు కూడా అంటే నీ ప్యాషన్, నీ గోలు అన్నీ డిఫరెంట్ ఉంటాయి. కానీ ఎప్పుడైతే పెళ్లి చేసుకుని పిల్లల్ని కంటామో మన కెరీర్ పక్కన పెట్టేసి మన గోలు వాళ్ళని పెంచడం అయిపోతుంది. సో దానికోసం ఏంటంటే జనాలు మన కెరీర్ గోల్స్ మన ఇష్టంగా మనం బతకలేకపోతున్నాం అని చెప్పేసి ఈ డింక్ కల్చర్ని అలవాటు చేసుకుంటున్నారు. దిస్ ఈజ్ పాయింట్ నెంబర్ 3. అండ్ ద ఫోర్త్ పాయింట్ ఈజ్ ఫోకస్ ఆన్ సెల్ఫ్ డెవలప్మెంట్. అంటే ఎవరి సొంత డెవలప్మెంట్ వాళ్ళు చూసుకుంటున్నారు. అంటే ఫైనాన్షియల్గా కానీ, యాజ్ అ పర్సన్ కానీ, యాజ్ ఇండివిజువల్గా కానీ నేను ఎలా ఎదగాలి, నేను ఎలాగ గొప్పవాడిని అవ్వాలి, నేను ఎలాగ ఇండివిజువల్గా ఉండాలి అనేది చూసుకుంటున్నారు. కానీ పిల్లల్ని ఎలా గొప్పగా చేయాలి అని ఆలోచించే మనస్తత్వం రాను రాను తగ్గిపోతూ వస్తుంది. మన పేరెంట్స్లో చాలా ఉండేది, బట్ ఈ మధ్య కాలంలో ఆ ఆలోచన ధోరణి అనేది చాలా తగ్గిపోతూ వచ్చింది అనమాట. దానికోసం ఏంటి అంటే సెల్ఫ్ డెవలప్మెంట్ గోల్స్ వాళ్ళు పెట్టేసుకొని దానికోసం వాళ్ళు కష్టపడుతున్నారు. ఈ కష్టపడే టైము ఏదైతే ఉందో, వాళ్ళ బాడీలో సత్తు ఉందో, ఈ టైంలో వాళ్ళు కనుక పిల్లల్ని కన్నట్లయితే పిల్లల డెవలప్మెంట్ చూసుకునే ఇష్టం వీళ్ళకి లేక వీళ్ళు డింక్ కల్చర్ని అయితే అలవాటు చేసుకుంటున్నారు. దిస్ ఈస్ పాయింట్ నెంబర్ 4. అండ్ ద పాయింట్ నెంబర్ 5 ఈస్ ట్రావెలింగ్ అండ్ నోమడిక్ లైఫ్ అనమాట. చాలా మందిని మనం చూస్తుంటాం, పెళ్లి చేసుకుంటారు, హ్యాపీగా తిరగాలనుకుంటారు, అన్ని ప్లేసెస్కి వెళ్ళాలనుకుంటారు, ఎక్కడ పడితే అక్కడ ఏది పడితే అది చేయాలనుకుంటారు. కానీ ఎప్పుడైతే మన దగ్గర పిల్లల్ని కంటామో మన టైం అనేది వాళ్ళకి డెడికేట్ చేయాల్సి వస్తుంది అనమాట. అలాంటి డెడికేటెడ్ టైం వాళ్ళకి ఇవ్వాలనే ఇంట్రెస్ట్ లేక మన లైఫ్ని మనం చచ్చేంత వరకు ఎంజాయ్ చేయాలనే కోరికతో జనాలు ఈ డింక్ కల్చర్ సైడ్ అయితే వెళ్ళిపోతున్నారు అనమాట. దిస్ ఈజ్ 5th పాయింట్ విచ్ ఆర్ ఇంపార్టెంట్. ఈ 5 పాయింట్స్ మీకు ఎక్కడైనా వ్యాలిడ్ అనిపిస్తే ఆ డింక్ కల్చర్ మీరు కూడా ఫాలో అవచ్చు. ఇప్పుడు దానివల్ల వచ్చిన నెగిటివ్ ఆస్పెక్ట్స్ గురించి చెప్తా. సో వేరే కంట్రీస్ ఫాలో అయ్యలేవా అని పక్కన పెట్టేస్తే ఆల్రెడీ పాపులేషన్ తగ్గిపోయి ముసళ్ళ సంఖ్య పెరిగిపోయి జపాన్ కానీ, జర్మనీ కానీ, లేకపోతే ఇలాంటి చాలా కంట్రీస్ ఒక ఇంబ్యాలెన్స్ స్టేట్లోకి వెళ్ళిపోతున్నాయి అనమాట. అంటే పనిచేయడానికి యూత్ లేరు, పనిచేయడానికి జనాలు లేరు. మరి ఎలాగా నెక్స్ట్ జనరేషన్, నెక్స్ట్ కంట్రీ గ్రోత్ ఎలా వెళ్తుంది అనే డైలమాలో వాళ్ళు పడిపోయి ఇక్కడి నుంచి జనాల్ని మైగ్రేట్ చేసుకున్నారు. స్కిల్డ్ లేబర్ని మైగ్రేట్ చేసుకున్నారు, మామూలు లేబర్ని మైగ్రేట్ చేసుకున్నారు. ఏంటి ఇదంతా వాళ్ళ దేశంలో అసలు యూత్ పనిచేసే సత్తు ఉన్న వాళ్ళు లేక వేరే కంట్రీస్ నుంచి మైగ్రేట్ చేసుకుంటూ వస్తున్నారు. ఇప్పుడు చైనా లాంటి కంట్రీస్ ఎక్కువ మంది పిల్లల్ని కనండి అని చెప్తున్నారు అనమాట. అంటే ఇలాంటి సమయంలో ఈ జనరేషన్ వాళ్ళ మైండ్ సెట్ ఎలా ఉందంటే డింక్ కల్చర్ సైడ్ వెళ్దాం అనుకుంటున్నారు. కాకపోతే వీళ్ళకేంటి అసలు రెస్పాన్సిబిలిటీ తీసుకోవడం ఇష్టం లేదా, లేకపోతే అసలు రెస్పాన్సిబిలిటీ తీసుకోవడం నచ్చదా అని అంటే అస్సలు కాదు. ఇక్కడ వీళ్ళు ఒక పాయింట్ యాడ్ చేశారు, ఈ కల్చర్లో మెయింటైన్ చేస్తున్నాడు, డింక్ కల్చర్ విత్ పెట్స్. అంటే డ్యూయల్ ఇన్కమ్ నో కిడ్స్ విత్ పెట్స్. పెట్స్ అని ఎందుకు అంటున్నాను అంటే ఈ మధ్య కాలంలో
ఎవరి పిల్లలు వాళ్ళ తల్లిదండ్రుల్ని ఫుల్ లైఫ్ టైం చూసుకుంటున్నారు. చాలా మంది పిల్లలకి వాళ్ళ ఫ్యూచర్ గోల్స్ వాళ్ళకు ఉంటాయి, తల్లిదండ్రులను పక్కన పెడుతుంటారు, లేకపోతే కొంతమంది గొడవల వల్ల పక్కన పెడుతుంటారు, కొంతమంది ప్రేమ తగ్గి ఇలాగ చాలా అంటే మనిషి అంటేనే ఒక డిపెండెన్సీ, మనిషి అంటేనే కోరికలు ఇలాంటివి చాలా ఉంటాయి. సో వేరే వాడి కోరికలు తీర్చడానికి జీవితాంతం నువ్వు పనిచేయడం దేనికి? ఒకవేళ వాడి కోరికలు నువ్వు తీర్చినా కూడా బట్ స్టిల్ అక్కడ నో గ్యారంటీ దట్ వాడు తిరిగి నిన్ను బాగా చూసుకుంటాడని చెప్పేసి. ఇలాంటి టైంలో మనిషి కంటే ఒక కుక్కని లేకపోతే పిల్లిని పెంచుకున్నట్లయితే అవి మనల్ని అంతకంటే డబల్ ప్రేమిస్తాయి. నువ్వు వాటికి ఇంత ప్రేమ చూపిస్తే అవి ఇంత ప్రేమను చూపిస్తాయి అనమాట. సో ఆ ప్రేమని జనాలు కోరుకుంటున్నారు. అంటే ఒక నిస్వార్థమైన ప్రేమ ఒక డాగ్ దగ్గర, ఒక పెట్ దగ్గర, ఒక మూగజీవాల దగ్గర దొరుకుతుంది, కానీ ఒక మనిషి దగ్గర దొరకదు అనే ఒక ఒపీనియన్కి మన జనరేషన్ వాళ్ళు వచ్చేసారు. కాబట్టి ఈ డింక్ కల్చర్ సైడ్ వాళ్ళు వెళ్ళడం అనేది జరుగుతుందనమాట. సో ఈ ఆస్పెక్ట్స్ అన్నీ చూసిన తర్వాత ఈ డింక్ కల్చర్ గురించి, ఈ డింక్ కల్చర్ విత్ పెట్స్ అనే కల్చర్ గురించి మీరేమనుకుంటున్నారో అనేది కింద కామెంట్స్లో మెన్షన్ చేయండి. అలాగే డూ సబ్స్క్రైబ్ టు ఫ్రంట్లైన్స్ మీడియా యూట్యూబ్ ఛానల్ అండ్ ఐఎమ్ కృష్ణ సైనింగ్ ఆఫ్. థ్యాంక్ యూ.